నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. సాధారణంగా మనం బయటకు కనిపించే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వెయిట్ గెయిన్ కానీ, నీరసం లేకపోతే ఫెటీగ్ అంటాం కదా, అది ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి మనం స్పందిస్తాం, రియాక్ట్ అవుతాం, దానికి తగ్గట్టు చికిత్సలు తీసుకుంటాం. కానీ సైలెంట్గా నిశ్శబ్దంగా రక్తనాళాల్లో పేరుకుపోతున్న సైలెంట్ కిల్లర్ గురించి మనం పట్టించుకోము. అంటే మనం జాగ్రత్త పడేలోపే గుండె సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ సైలెంట్ కిల్లర్ ఎవరో కాదు, కొలెస్ట్రాల్, కొవ్వు అంటాం కదా. కొవ్వు అనగానే చాలామందికి ఏమనుకుంటారు అంటే వెంటనే గుండె సమస్యలు గుర్తొచ్చేస్తుంటాయి. బట్ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలీదు. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, అండ్ అట్లనే మనకి ఈ లైఫ్ స్టైల్ వల్ల, ఒత్తిళ్ల వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉందా, అండ్ అట్లనే మనం కొలెస్ట్రాల్ని ఎట్లా తక్కువలో పెట్టుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ని ఎలా మెయింటైన్ చేయాలి, వంటి అన్ని విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కిరణ్మయి, చీఫ్ న్యూట్రిషనిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. నేను చెప్పినట్టు కొలెస్ట్రాల్ అనగానే చాలామంది అయ్యో బాబాయ్ గుండె జబ్బులే అని అనుకుంటారు. సో అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ అంటే ఏంటి అసలు? ఓకే, సో కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ లిపిడ్ అండి, బాడీలో ఉన్న మన బ్లడ్లో ఉన్న ఫ్యాట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ as బ్లడ్ లిపిడ్. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్, మీరు అన్నట్టు, వన్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఒకటి LDL కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్. ఇంకోటి VLDL అని ఉంటుంది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్, అంటే దిస్ క్రియేట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL, దట్ ఈస్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. సో ఎప్పుడు కూడా కట్ ఆఫ్ రేంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ మెన్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడు కూడా నార్మల్ రేంజ్లో ఉండాలి మనకు లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ HDL, హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఎక్సెస్, ఐ మీన్ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ ఆపోజిట్ అనమాట. ద కొలెస్ట్రాల్ లెవెల్స్, ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్ వెరీ హై. LDL అండ్ VLDL అండ్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ వెరీ హై కంపేర్ టు HDL. సో అక్కడ మనకు ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో LDL మనం ఎలా తక్కువ చేసుకోవాలి బాడీలో, అండ్ HDL ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈరోజు మనం మాట్లాడదాం అబౌట్ న్యూట్రిషన్. ఓకే, సో నేను ఇంతక ఇంట్రడక్షన్ ఇస్తూ ఇంకొక క్వశ్చన్ అన్నాను. సో ఒత్తిడి వల్ల మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చూసుకుంటే జంక్ ఫుడ్ తింటున్నాము, నిద్ర సరిగా పోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఓవర్ ఈటింగ్ చేస్తున్నాం, చాలాసార్లు డైట్స్ వల్ల మళ్ళీ బ్యాక్ టు ఎక్కువ వెయిట్స్ వస్తున్నాయి. సో అంటే నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, నిజంగానే మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందా డైట్స్ చేయడం వల్ల, ఈ సినారియో వల్ల? సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ద మూమెంట్ దే చెక్ దేర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్ టెస్ట్లో వాళ్ళకు సపోజ్ LDL లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు ఆ కండిషన్ని. సో అది ఎక్కువగా ఉందనగానే జనరలీ జనాలు చాలా భయపడిపోయి ఇమీడియట్లీ క్రాష్ డైట్స్ చేసేస్తారు. క్రాష్ డైట్స్ అంటే సడన్లీ రైస్ మొత్తం కట్ డౌన్ చేసేసి ఓన్లీ వెజిటబుల్స్ పైన, ఓన్లీ ఫ్రూట్స్ పైన, అండ్ వాళ్ళ ఓన్ సెల్ఫ్ డైటింగ్ గూగుల్లో ఏదో చూసేసి కంప్లీట్లీ దే గో అండర్ వెరీ లో క్యాలరీ డైట్స్. అండ్ అది చేసేసి ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్, మేము వెయిట్ దిగిపోవాలి, వెయిట్ దిగితే డెఫినెట్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అయిపోతుంది అనేసి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసేస్తారు. అంటే ఇమ్మీడియట్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అసలు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు సడన్లీ దే జంప్ ఇన్ టు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో వాట్ హ్యాపెన్స్ అండి, లైక్ ద బాడీ గోస్ ఇన్ టు అ వెరీ స్ట్రెయినియస్ ఫేజ్ అనమాట. సో దీనివల్ల డెఫినెట్లీ వెయిట్ లాస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ వెయిట్ లాస్ ఉంటుంది. 2-3 kgs తగ్గగానే వాళ్ళకి చాలా కాంప్లిమెంట్స్ రావడము, దే ఫీల్ మోర్ హ్యాపీ, దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. బట్ ఆఫ్టర్ లూజింగ్ 2-3 kgs సడన్లీ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీక్నెస్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, అగైన్ దే ఎండ్ అప్ ఈటింగ్ వాట్ దే లైక్, అంటే ఓల్డ్ హ్యాబిట్స్, పాత హ్యాబిట్స్కి, పాత అలవాట్లకు మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు ప్రీవియస్గా ఉన్న డైట్. సో మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as binge eating disorder. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యోయో డైటింగ్ కూడా అని అంటారు. అంటే సడన్లీ దే ఫాలో అ డైట్, ఫాలో అన్ ఎక్సర్సైజ్ రెజిమ్, ఎక్స్ట్రీమ్గా చేస్తారు. ఎక్స్ట్రీమ్గా చేస్తే బాడీ తట్టుకోలేకపోతుంది, వీక్ అయిపోయి మళ్ళీ దే ఎండ్ అప్ ఇన్ టు ఓల్డ్ హ్యాబిట్స్. సో ఇది ప్రివెంట్ చేయడానికి, యాజ్ యూ రైట్లీ సెడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం రోజు తినే ఫుడ్ ఐటమ్స్లోనే ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైం
ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తక్కువ చేయడానికి ఫస్ట్ మనం డైట్లో చిన్న చిన్న చేంజెస్తో స్టార్ట్ చేయాలి. అంటే స్మాల్ అండ్ గ్రాడ్యువల్ చేంజెస్, నాట్ డ్రాస్టిక్ చేంజెస్. డ్రాస్టిక్ చేంజెస్ చేస్తే బాడీకి చాలా ఒక స్ట్రేనియస్ ఫేజ్లో వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో ఫర్ small and gradual changes, not drastic changes. So coming to lifestyle modifications, there are 3 important aspects. First comes to nutrition. Manam roju tinedi that has a very very big impact on our body system. So nutrition, the dietary management plays a major role. So coming to nutrition, first important guideline ఏంటంటే fiber rich foods. Fiber traps cholesterol anamata. So fiber is like it fights cholesterol, so it traps cholesterol. So fiber manaku endulo untundi, fruits, vegetable salads, different colorful fruits, oranges, sweet lemon, guava, different types of berries, gooseberry also known as amla, different kinds of fresh fruits and fresh vegetables lo manaku fiber content ekkuva untundi. Indulone kaakunda whole grains, oats, barley, different types of grains lo and millets lo kuda we have fiber content. So ivi correct portion sizes lo they have to include at least 25 grams to 30 grams of fiber every day. Manam తీసుకున్నట్టయితే our cholesterol levels will be in control. ఎవరికైతే bad cholesterol ఉందో they should focus or emphasize more on fiber rich foods. This helps in preventing hypercholesterolemia, also known as the bad cholesterol levels, like LDL levels అనేవి మనకు తగ్గుతాయి అన్నమాట ఇఫ్ దే ఆర్ కన్స్యూమింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇంకొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారంటే సడన్లీ దే విల్ కట్ డౌన్ ఆన్ ప్రోటీన్, తెలియకుండానే దే ఆర్ కటింగ్ డౌన్ ఆన్ ప్రోటీన్. సో ఆ మిస్టేక్ చేస్తే మాత్రము ఇట్ విల్ అంటే దే ఆర్ protein is also known as anti-aging organ anamata, anti-aging instrument. So protein ni vallu takku cheste they'll age faster. అంటే చాలా చిన్న ఏజ్కే దే లుక్ మచ్ మోర్ ఓల్డర్ దాన్ దేర్ ఏజ్. సో ప్రోటీన్ అనేది దే హ్యావ్ టు కన్జ్యూమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అగైన్ మెథడ్ ఆఫ్ కుకింగ్ ప్రోటీన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ అస్ నో దట్ చికెన్, ఎగ్స్, ఫిష్ ఇందులో మనకు ప్రోటీన్ ఉంటుంది, బట్ ద మెథడ్ ఆఫ్ కుకింగ్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రైడ్ చికెన్ సీడ్ ఆయిల్స్లో కుక్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ KFC chicken or anything which is deep fried. Chicken is again good for health, but how much of oil are we using to prepare the chicken matters a lot. So grilled chicken, grilled fish or curry chicken చేసుకున్న తక్కువ ఆయిల్లో కుక్ చేసుకోవడం వల్ల we are getting good protein. Good protein is also very important for our body because it helps in preventing bad cholesterol levels. And inkoti there are good fats also. Good fats are very important for our body endukante our body is made up of carbohydrates, proteins, fats, different nutrients. So mana body ki we require good fats. So good fats manaku it is also there are 2 types of good fats. One is polyunsaturated fatty acids, one is monounsaturated fatty acids, PUFA and MUFA అని అంటారు. So this PUFA and MUFA is present in our dry fruits like almonds, walnuts, cashews. ఇందులో మనకు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఆల్సో నోన్ యాజ్ PUFA and MUFA. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్లో వీ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ అంటారు. సో దీస్ వీ షుడ్ ఇంక్లూడ్. అండ్ కమింగ్ టు గుడ్ ఫ్యాట్స్ అగైన్, స్కిన్లెస్ చికెన్, ఫిష్లో వీ హ్యావ్ omega-3 fatty acids, also known as essential fatty acids, which is very good for our heart health. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏం చేస్తుందంటే అది కంట్రోల్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ ది ఆర్టరీస్ ఆఫ్ ది హార్ట్. సో బ్లాకేజ్ ఆఫ్ ఆర్టరీస్ లీడ్స్ టు సడన్ హార్ట్ అటాక్స్ ఆర్ a blockage తీయడానికి they have to do some surgeries, some stents, open heart surgeries and all of that. So to prevent any kind of heart disease or any kind of heart linked diseases, weight management is very important. And బేసికలీ ఒబిసిటీ వల్ల, ఒబిసిటీ అంటే ఉబకాయం, సో అధికంగా వెయిట్ ఉండడం వల్ల కూడా దెర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. లిపిడ్ ప్రొఫైల్ అని అంటాం. జనరలీ మనం ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు అన్నీ తెలియదు. ఒక బ్లడ్ టెస్ట్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. స్పెషలీ మనకు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో వీ గెట్ టు సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, HDL, LDL, ట్రైగ్లిసరైడ్స్, వెరీ లో డెన్సిటీ lipoprotein, also known as VLDL. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. సో అధికంగా ఈ లెవెల్స్ ఉన్నట్టుంటే డెఫినెట్లీ దట్ పర్సన్ ఇస్
overweight or obese. కొంతమంది దే లుక్ లీన్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే దే లుక్ స్లిమ్ అండ్ ఫిట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ లోపల వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. సో జస్ట్ బై సీయింగ్ ద వెయిట్ వీ కెనాట్ అసెస్ అండి, వీ హ్యావ్ టు చెక్ ద ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ద మజిల్ మాస్. అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లో 25% కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కంట్రోల్ ద ఫ్యాట్ అండ్ ఇంక్రీజ్ దేర్ ప్రోటీన్ ఇంటేక్. జనరలీ సాధారణంగా మీల్స్లో వాట్ జనరలీ పీపుల్ ప్రిఫర్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటారు, వెదర్ ఇట్ ఈస్ మిల్లెట్స్ ఆర్ వీట్ ఆర్ బాజ్రా ఆర్ జోవార్ ఆర్ రైస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇండియన్ డైట్లో మనం చూసినట్టయితే 65 to 70% ఇట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. సో దిస్ ఈస్ అ వెరీ మేజర్ మిస్టేక్ ఇండియన్స్ డూ అనమాట. ప్రోటీన్ ఇంటేక్ తక్కువగా ఉండడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద మజిల్ మాస్ ఇస్ గెటింగ్ లెస్సర్. ఎక్సర్సైజ్ చేయరు, చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, దే స్లీప్, దే ఈట్, బట్ దెర్ ఇస్ జీరో ఫిజికల్ యాక్టివిటీ. సో జీరో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా దే ఆర్ ఏజింగ్ ఫాస్టర్. లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికి అంటే దోస్ హూ డు నాట్ ఎక్సర్సైజ్, వేర్ దెర్ ఇస్ జీరో ఫిజికల్ యాక్టివిటీ. సో మూవ్మెంట్ షుడ్ బీ మోర్, అంటే రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, aerobics ఆర్ డాన్స్. just 1 hour we have to do some energy expenditure, ante physical activity is must, any kind of physical activity which is suitable for your body, and weekly 2 or 3 times strength training cheyadam valla our lipid cholesterol levels will be normal. అయితే డస్ వాకింగ్ కౌంట్ ఇందులో వస్తుంది? సో వాకింగ్ ఇస్ అగైన్ విచ్ టైప్ ఆఫ్ వాకింగ్. సో బ్రిస్క్ వాకింగ్లో ఏంటంటే మనం బ్రిస్క్గా వాకింగ్ చేస్తే విత్ ద రైట్ స్పోర్ట్స్ షూస్ ఆర్ విత్ ద రైట్ స్కెచర్స్, వాట్ హ్యాపెన్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్. 30 to 35 minutes of brisk walking is very important, very essential. కానీ ఇట్ షుడెంట్ బి నార్మల్ వాకింగ్. నార్మల్ సెడెంటరీ వాకింగ్, నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని వాకింగ్ చేస్తే యూ విల్ నాట్ లూజ్ వెయిట్. బ్రిస్క్ వాకింగ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ హార్ట్ ఫంక్షనింగ్. ఓకే, కాల్స్ తీసుకుందామా? హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, నా పేరు వెంకట్రావు, బాపట్ల నుంచి. కొంచెం క్లియర్గా లేదు మీ వాయిస్, క్లియర్గా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నా పేరు వెంకట్రావు, బాపట్ల నుంచి. మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు బయట సర్జరీ జరిగింది మేడం 2018లో. ఈవీఆర్ అని డబుల్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఏవిఆర్ ఎంయూఆర్. ఓకే. తర్వాత ఎర్నియాస్ వచ్చినాయి అని చెప్పి కుట్లు లూజ్ అయిన తర్వాత బొడ్లోనూ తర్వాత మెస పెట్టి పైన చేసే సర్జరీ. ఓకే. ఇప్పుడు ఏమైందంటే అది బాగానే ఉంది. ఎసిట్రోమ్ ప్రతిరోజు డైలీ 3 mg మింగమన్నారు. ఎసిట్రోమ్ 4 గంటలకి. దడొస్తుంది. సో మీరు యాక్చువల్లీ ఫర్ మీకున్న కండిషన్కి యూ షుడ్ ఫాలో అ డాష్ డైట్ అండి. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనేది ఒక డైట్ డిజైన్ అయ్యి ఉందన్నమాట గ్లోబలీ. సో ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటారు. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఫైబర్ అనేది 25 to 30 grams ఆఫ్ ఫైబర్ ఖచ్చితంగా మీ డైట్లో ఉండాలి. సాల్యుబుల్ ఫైబర్ విచ్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ కలర్ఫుల్ వెజిటబుల్సే కాకుండా హోల్ గ్రెయిన్స్, ఓట్స్, బాజ్రా, జోవార్, ఇందులో కూడా మనకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇంకోటి స్కిన్లెస్ చికెన్, ఎగ్స్ అండ్ ఫిష్. వీ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ which will help in improving your lipid levels and also control your blood pressure levels. So ivi include cheyali. Flaxseed powder is also very good, and 1 teaspoon of flaxseed powder is very good for heart health. Okay ma'am, inkoka call undi. Sure. Hello. ఓకే, సో కాల్ కట్ అయింది. అండ్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం ఇంతాక లిపిడ్ ప్రొఫైల్ గురించి. లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేయించాలి, ఏ ఏజ్ కరెక్ట్ ఏజ్? అండ్ అట్లానే అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కొలెస్ట్రాల్ కేసెస్, అందుకని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అందులో ట్రైగ్లిజరైడ్స్ అని ఇంకొక పదం ఒకటి ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? So these are different types of cholesterol levels andi. One is LDL is already I told you it's a bad cholesterol. Inkoti triglyceride, the value should be normal anamata. There are different types of cholesterol: VLDL, LDL, HDL and triglycerides. Deendo oka ratio untundi. Again it is different for men and different for women.
So if it is not in the normal range, if it is in the borderline range, immediately dietary pattern, lifestyle modifications తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ స్లీప్ ఆర్కిటెక్చర్. కొంతమంది 9 o'clock పడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే దే స్లీప్ అట్ 12 o'clock, నెక్స్ట్ డే దే స్లీప్ అట్ 11 o'clock. సో టైమింగ్స్ కీప్ చేంజింగ్, అంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ బాడీ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. So sleep architecture is also very important. If sleep is disturbed also, it will definitely affect your lifestyle and your body pattern from inside. So sleep, hydration is also the key andi, and a good amount of water. Many people miss out on water. Is like a wonderful liquid అని చెప్తాను నేను అందరికీ. అట్లీస్ట్ 3 to 3.5 liters of water తీసుకోవాలి. బట్ డ్యూరింగ్ వింటర్ సీజన్ చాలామంది జనాలు తీసుకోరు, వాటర్ ఇంటేక్ అనేది తగ్గించేస్తూ ఉంటారు. సో హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, అమరంత్ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్, మేథీ లీవ్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఏవి మనం తినొద్దు అంటే, వాట్ ఆర్ ద బ్యాడ్ ఫుడ్స్ టు అవాయిడ్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ ఫుడ్స్ అంటే మన ఫ్రైడ్ ఫుడ్స్, మన బేకరీ ప్రోడక్ట్స్, మన పఫ్స్, chips, chocolates, pastries, samosas, kachoris, anything which is deep fried, they transform into trans fatty acids, which is a very, very dangerous fatty acid, TFA antaru, which is very dangerous for heart health. Heart lo blockages, arteries block avadamu, bad cholesterol form avadamu, it is because of trans fatty acids. Vanaspati antu untamu, also known as dalda. So generally entante bakery products lo they use vanaspati, not vegetable oil, sorry, not pure ghee. They use vegetable oils which are heated at a very high temperature. It becomes solidified and it gets converted to vanaspati, also known as dalda, which is very unsafe. So danni వాళ్ళు యూస్ చేసి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బికాస్ దట్ ఈస్ వెరీ ఎకనామికలీ అవైలబుల్ అనేసి, ప్రైస్ తక్కువగా ఉంటుందని దే యూస్ దట్, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఏ ఏజ్లో మనము లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలంటే ఫ్రమ్ 20 years ఆన్వర్డ్స్, ఎందుకంటే నేను చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాను ఓవర్ వెయిట్ ఉన్నారు బికాస్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. సో కొలెస్ట్రాల్ క్యాన్ బీ రివర్స్డ్, వీ కెన్ కంట్రోల్ ఇట్, బట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇట్ ఈస్ నాట్ అ క్రానిక్ డిజీజ్, బట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ విత్ డైట్ మేనేజ్మెంట్, విత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ విత్ ప్రాపర్ స్లీప్. దీస్ 3 things ఆర్ ద మేజర్ సొల్యూషన్స్. ఫస్ట్ న్యూట్రిషన్ కంట్రోల్ అవ్వాలి. సో న్యూట్రిషన్లో అగైన్ ఐమ్ మెన్షనింగ్, follow a dietary approach to stop hypertension, also known as DASH diet, which includes more of colorful fruits, vegetables, nuts and oil seeds, ante different types of dried fruits, handful of nuts like almonds, walnuts, these are very nutritious, and also seeds, manaku super seeds antamu like flax seeds, chia seeds, watermelon seeds, sunflower seeds. They are also very good sources of protein. And coming to protein rich food, skinless chicken, fish, egg whites, those who are non-vegetarians, but some of them are flexitarians who can eat both veg and non-veg. So vegetarian sources of protein like paneer, rajma, chole, tofu, soya bean, soya chunks, then soya granules, all these can be consumed, but in the right amount, and the method of preparation, the method of cooking matters a lot. సో జస్ట్ బికాస్ నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మంచివి అని చెప్పేసరికి డోంట్ ట్రై టు కన్స్యూమ్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఓన్లీ రికమెండెడ్ ఫర్ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ ఆర్ దోస్ హు ఆర్ హిట్టింగ్ ద జిమ్ రెగ్యులర్లీ. ఎక్కువగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసే వాళ్ళకు 1.5 grams per kg ఐడియల్ బాడీ వెయిట్ ప్రోటీన్ ఈజ్ రికమెండెడ్. నాట్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ ఎవ్రీబడి అట్లీస్ట్ 1 gram per kg ఐడియల్ బాడీ వెయిట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, బట్ దే హ్యావ్ టు క్యాల్కులేట్ ఇట్ అమౌంట్. చాలామంది అంటూ ఉంటారు మేము ప్రోటీన్ కరెక్ట్గానే తీసుకుంటూ ఉంటాము అనేసి, బట్ కరెక్ట్ అని మీకు ఎలా తెలుసు? యూ హ్యావ్ టు మెజర్ ద అమౌంట్, ద పోర్షన్ సైజెస్ ఇన్ ఎవ్రీ మీల్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్. జనరలీ హంగర్ ప్యాంగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ టైమ్ మెనీ పీపుల్ ప్రిఫర్ జంక్ ఫుడ్స్. సో ఆ టైంలో యూ హ్యావ్ టు కన్స్యూమ్ సంథింగ్ లైక్ అ స్ప్రౌట్స్ చాట్ ఆర్ బ్లాక్ చనా ఆర్ అ ఫ్రూట్ సాలెడ్ ఆర్ అ వెజిటబుల్ సాలెడ్ or fresh fruit juice without sugar. Generally I restrict fruit juices. I tell them to consume whole fruits so that manaku fiber andulo vastundi. So these are some of the food items to
have improved good cholesterol levels. Good cholesterol ni increase cheyadaniki these are the food items. Bad cholesterol ni avoid cheyadaniki, as I already told you, anything deep fried and also known as HFSS foods. HFSS ante high fat, high salt and high sugary foods should be avoided. High fat enduku avoid cheyali? To prevent hypercholesterolemia. High sugary foods enduku avoid cheyali? To prevent diabetes, because India is called as a diabetes capital. High salty foods enduku avoid cheyali? To prevent hypertension. Hypertension is nothing but high blood pressure. So sodium rich foods like papads, pickles, all the processed and junky foods should be avoided. బిర్యానీ బిర్యానీ కూడా ఫుల్ ఆఫ్ ఆయిల్ కదా అంతే. రైట్. ఓకే, మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా. బట్ కొంతమందికి ఇంజురీస్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, దానివల్ల ఏమైపోతుందంటే కూర్చుండిపోవాల్సి వస్తుంది, లేచి నడవడం కూడా నడవలేరు చాలామంది. సో వాళ్ళకి కొలెస్ట్రాల్ చెక్లో ఉంచుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? So they'll be dependent mostly on diet andi, ante those who are bedridden or those who don't have access for exercise or any kind of movement related exercises cheyaleni vallu, they should focus 100% on the dietary management. Include good amount of fiber. Malli cheptunanu, fiber is extremely important for improving your good cholesterol levels. Nuts and oil seeds are also very important. Whole grains తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ మీల్లో వీళ్ళు హోల్ గ్రెయిన్ క్వాంటిటీ, వెదర్ ఇట్ ఈస్ మిల్లెట్స్ ఆర్ రాగి ఆర్ జోవార్ ఆర్ బాజ్రా ఆర్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, ఎనీ కైండ్ ఆఫ్ సీరియల్ హోల్ గ్రెయిన్ మనం తీసుకున్నట్టయితే అది లిమిట్లో తీసుకొని ప్రోటీన్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లైక్ వీ గెట్ మోర్ ఆఫ్ బెనిఫిట్స్. దాంతోనే వీ హ్యావ్ సస్టైనబుల్ డైట్. మ్యామ్, అట్లానే మనం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ తెరవంగానే ఫస్ట్ ఏమని కనిపిస్తాయి అంటే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే మనం పొద్దున్నే లేవగానే మేథీ సీడ్స్ తీసుకోవాలి, లేకపోతే బర్న్ట్ గార్లిక్ తీసుకోవాలి, ఇట్లా కొన్ని సజెషన్స్ వస్తుంటాయి. అవి మిత్తా లేకపోతే నిజమేనా? That is definitely good andi, because every food item has got some nutritional value. So garlic is definitely good. It has some properties, anti-inflammatory properties manaku ginger and garlic lo untundi. But again, it should not be consumed in excess amounts. In the right portion sizes, we can take that. Methi seed water is also very good. It actually helps in preventing any kind of inflammation. It even helps in controlling blood sugar levels. ఓకే మ్యామ్, అట్లానే ఆయిల్ గురించి డిబేట్ నడుస్తుంటుంది బయట. రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కాదు, నెయ్యి అయినా వాడుకోవచ్చు కానీ అంటారు. అండ్ అగైన్ గానుగు నూనె చాలా మంచిది అని చెప్పి గానుగు నూనె ఎక్సెస్ అమౌంట్స్లో వాడుతూ ఉంటారు. అది కరెక్టేనా? No. So anything of too much is too bad andi. So moderation is the key here. Whether suppose if people are used to taking vegetable oils, ఇప్పుడు మనకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి కూడా మార్కెట్లో బయట అవైలబుల్ ఉన్నాయి. సో like many doctors, many nutrition professionals, ante according to scientific data, according to scientific research, combination of vegetable oils is very important. Ante once in 15 days or once in every month, మనము ఆయిల్స్ మారుస్తూ ఉండాలి. అంటే బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. లైక్ దిస్ మంత్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రైస్ బ్రాన్ ఆయిల్, నెక్స్ట్ మంత్ వీ కెన్ యూజ్ ఆలివ్ ఆయిల్. అగైన్ ఆలివ్ ఆయిల్ షుడ్ బి కుక్డ్ ఆన్ లో ఫ్లేమ్ ఆర్ ఎల్స్ ఇట్ గివ్స్ అ బర్న్ట్ స్మెల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. ఎందుకు మనం ఆయిల్స్ మారుస్తూ ఉండాలి అంటే ఈచ్ వెజిటబుల్ ఆయిల్ హ్యాస్ గాట్ అ డిఫరెంట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ రేషియో. లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ప్రతి వెజిటబుల్ ఆయిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ రేషియో అనేది ఉంటుంది. మన బాడీకి వీ రిక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. దట్ ఈస్ వై వీ షుడ్ కీప్ చేంజింగ్ ద వెజిటబుల్ ఆయిల్స్. అండ్ coming to ghee, definitely ghee is very good andi, but again it has to be taken in limited amounts or in moderate amounts, not in excess amounts. So one more fat is also called as saturated fat. Saturated fat manaku only animal fats lo manaku kanipistundi. Unsaturated fat is only seen in plant foods. So saturated fat is seen in any kind of non-vegetarian food andi, like red meat lo ekkuva manaku saturated fat untundi, like mutton, beef, pork. We have high amount of saturated fat. And unsaturated fat also is of two types. One is polyunsaturated fatty acids, one is monounsaturated fatty acids, which is seen in different types of vegetable oils like safflower oil, sunflower oil, olive oil, then canola oil, corn oil, and different types of nuts.
అండ్ సీడ్స్. నట్స్ అంటే మన డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాషూస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. సో దీస్ ఆర్ గుడ్ ఫ్యాట్స్. సో మనం ఎప్పుడు కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. Coming to non-vegetarian good fats, as I already mentioned, white meat is excellent andi, like chicken, skinless chicken, fish and egg whites lo we have good amount of high protein as well as good amount of essential fats which our body requires. That's why we say fish is heart healthy, because it contains a fatty acid called as omega-3 fatty acid which our body requires, which is the term essential fatty acid and enduku coin ayindi. Essential ante it is very important for us, for our body. So that is why we have to consume these good fats. ఓకే మ్యామ్, అట్లానే అంటే వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేయించాలి? ఐ మీన్ సడన్గా కొలెస్ట్రాల్ ఉంది మనకి అని ఎలా తెలుస్తుంది? లైక్ ఏదన్నా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయా? So symptoms ante, see, when somebody is overweight or obese, it's better they get a test done, and once in 6 months ante yearly 2 times it is always best to get a complete body health checkup done, especially your lipid profile, your fasting blood sugars, your complete blood picture, your complete urine examination, then your fasting blood sugar. So complete blood profile, complete body health checkup anedi, it's very important to get it twice a year, ante once in 6 months, just to see that everything is normal from inside. Bite nunchi manaku anni normal kanpichina, internal checkup is very important. A simple blood test will reveal so many conditions. Levels manaku atu itu unna, we can correct it with dietary management, with lifestyle modifications like physical activity. Physical activity kuda asale cheyani vallu start with simple exercises from 30 minutes per day, then second week onwards 45 minutes per day, third week onwards 60 minutes per day. Sedentary lifestyle unna vallu exercise is mandatory. So eat well, move more and sleep right. ఓకే, సో మనకి ఇండియా అనగానే ఫంక్షన్స్ కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరికో ఏదన్నా ఫస్ట్ వచ్చింది క్లాస్లో, ఇట్లా ఏదని అనుకున్నా సరే ఫస్ట్ వెళ్ళి స్వీట్ పెడతారు, లేకపోతే ఫ్రైడ్ స్నాక్స్ ఇవ్వడం చూస్తాం. సో అలాంటప్పుడు మనం మన లైఫ్ స్టైల్ అలా ఉన్నప్పుడు హౌ టు మేనేజ్ కొలెస్ట్రాల్ ఇలాంటివి జరిగినప్పుడు ఇన్సిడెంట్స్? సో లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవాలి. సో సెలబ్రేషన్స్, పార్టీస్, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ నవ్ డేస్. సోషల్ ఈవెంట్స్ అనేవి దే ఆర్ వెరీ కామన్. But at the social events also, we can be very conscious and choose what is healthy and what is unhealthy. Okay. Have more of soups, have more of salads, and manaku enno options untayandi. Instead of butter naan, you can choose tandoori roti. Instead of paneer butter masala, you can choose palak paneer. So at least you are trying to choose healthier options compared to something which is more high in fat. At least simple changes, like instead of aloo samosa, opt for corn samosa. At least some nutrition you're getting, some good fats you're getting. So that Swapping. way, like snack items lo kuda they can start off with something like roasted nuts, dry fruits. Makhana also. Yeah, makhana, popcorn, any non-fried snacks which is healthy and tasty can be included even during celebration time. Right. Awareness చాలా ఇంపార్టెంట్. అలా న్యూట్రిషన్ లిటరసీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, కొలెస్ట్రాల్ గురించి చాలా విషయాలు మా వ్యూయర్స్కి తెలియజేశారు. లైక్ ఏం చేయాలి, ఎప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి, కొలెస్ట్రాల్ చెక్లో ఎలా ఉంచుకోవాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, న్యూట్రిషన్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం చెప్పినట్టు. అండ్ అట్లానే కొలెస్ట్రాల్కి పెద్ద ఎనిమి ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి, అండ్ అలానే బ్యాలెన్స్డ్గా డైట్ ఉండాలి, పడుకోవాలి, ప్రాపర్గా పడుకోవాలి, అండ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే.